పాఠంలో సొలొమోను రాజు దేవునికి ఒక మందిరాన్ని నిర్మించి ఆ మందిరం యొక్క ఆ ఘనతను ఆయన దేవుని దగ్గర పెట్టి ఆ మందిరంలో దేవుని ప్రజల యొక్క జీవన విధానం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మళ్ళీ చెప్తారు మీకు. సొలొమోను రాజు ఒక మందిరాన్ని మహాకాశంలో పట్టజాలవు, కానీ మనుషుడు నిర్మించిన ఈ ఆలయం నిన్ను ఇది సరిపోదు. కానీ నిర్మించబడిన ఈ ఆలయానికి దానిలో ఉన్న ప్రాముఖ్యతల గురించి ఆయన వివరించాడు. ఏంటి ఆ ప్రాముఖ్యత అంటే ఈ ఆలయం యొక్క గొప్పతనం ఏంటంటే ఈ దేవుని నామము పెట్టబడిన ఈ ఆలయంలో దేవుని పరిశుద్ధ స్వరక్తి నుంచి కొనబడిన సంఘముగా మన కుటుంబాలతో కలిసి ఈ ఆలయంలో చేరి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనని దేవుడు వింటూ మనల్ని క్షమిస్తున్నాడు అని అర్థం. అంటే నీ ప్రార్థనకి జవాబు ఉన్నది అని అర్థం అన్నమాట. అక్కడ చూడండి, ఇప్పుడు ఒక్కొక్క మాటని మనం జ్ఞాపకం చేస్తాము. రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం దగ్గర నుండి మనం చదువుతున్నాం కదా. 30వ వచనము నేను చదువుతాను. మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము, విన్నప్పుడల్లా మమ్మల్ని క్షమించుము. ఈ వచనం యొక్క అర్థం ఏంటంటే, ప్రభువా నీకు ఆకాశమందున్న దేవుడు అయినా నీ పాదపీఠంపై బ్రతుకుతున్న మా జీవితాలలో నీకు మాకు ఒక సంబంధం ఉంది. ఏంటంటే ఆ సంబంధాన్ని ఏర్పాటు చేసింది ఈ ఆలయము. ఈ ఆలయము యొక్క అర్థం ఏంటంటే ఇది దేవునితో మనల్ని సమాధానపరిచే మందిరం. ఇది దేవునితో మన సహవాసాన్ని అభివృద్ధి చేసే మందిరం. ఇది దేవునితో మన ఐక్యతని తెలియజేసే మందిరము. ఇది అర్థమైందా? ఈ ఆలయం యొక్క ఘనత ఏంటంటే దేవునితో మనల్ని ఐక్యపరుస్తుంది, దేవునితో మనల్ని సమాధానపరుస్తుంది, దేవుని దగ్గర మనకు క్షమాపణలు ఇచ్చే మందిరము ఈ మందిరము. ఈ స్థలం ఇది. ఎందుకు ఈ స్థలానికి ఇంత ప్రత్యేకత? ఇది దేవుని పరిశుద్ధ నామము పెట్టబడిన మందిరము. ఈ మందిరంలో ఎవరు ఆరాధించే వాళ్ళు అంటే మనం కొరింథీ పత్రికలో చదువుతున్నాము, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? మీరు దేవుని ఆలయము అంటే ఇప్పుడు రెండు కనబడుతున్నాయి మనకి, రెండు ఆలయాలు. ఒకటి కట్టబడిన ఈ మందిరము, రెండవది ఈ శరీరం అనే దేవాలయము. ఈ శరీరం అనే దేవాలయంలో ఎవరు నివసిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు నివాసం. అంటే పరిశుద్ధాత్మ నివాసం ఉంటున్న ఈ శరీరముతో ఈ కట్టబడిన ఆలయంలో చేరి మనము దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ఆత్మ దేవుడు తండ్రి దగ్గర మనకి ఏం చేస్తున్నాడు? ఒక ఐక్యతని, ఒక సమాధానమును, ఒక క్షమాపణని మనకు తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. ఈ ఆలయంలో మనకు దొరికినటువంటి భాగ్యము ప్రజలకి చెప్తున్నాడు ఆయన. సొలొమోను రాజు మందిరాన్ని నిర్మించి ఆయన ప్రార్థన చేస్తూ ప్రజల పక్షాన విజ్ఞాపన చేస్తూ 33, 34, 35 వచనాల్లో నీ ప్రజలు ఒకవేళ పాపము చేసి నీ పట్ల దోషము కనపరిచి నీ ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థనని వారికి ఇచ్చుము, వారిని కనికరించుము, వారిపై నీ దయ, నీ జాలిని కనపరచుమని ఆ వచనాల్లో జ్ఞాపకం చేస్తున్నారు. అంటే సొలొమోను రాజు దేవుని కొరకు నిర్మించబడిన ఈ మందిరాన్ని ఎలా చూస్తున్నాడంటే ప్రజలు క్షమాపణ
పొందే స్థలముగా ఆయన చూస్తున్నాడు ఈ మందిరాన్ని. ఆయన తన చేతులతో నిర్మించిన ఈ ఆలయాన్ని ఆయన చూసే విధానం ఏంటంటే, ఇది దేవుని ప్రజలు దేవునితో సమాధాన పడే స్థలము, దేవుడు కనికరించే స్థలము, దేవుని చేత క్షమాపణ పొందుకునే స్థలము అని దేవుడు ఈ సొలొమోను రాజు ఆ మందిరం గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు. మూడవది ఏంటంటే అక్కడ 36వ వచనంలో ఉంది, నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలీయులకు నీ జనుల పాపమును క్షమించి వారు నడవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యంగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపించు. ఈ స్థలము ఏంటంటే మనము బ్రతకడానికి అవసరమైన ఆకాశపు వర్షమును కురిపించే స్థలముగా దేవుడు ఈ మందిరాన్ని అలాగే దీవించాడు. సొలొమోను రాజు, వర్షం లేకపోతే మనం వ్యవసాయం చేస్తామా? చేయలేదు కదా. మీకు ఒక అంటే మీరు బాధపడినా పర్వాలేదు కాబట్టి నేను మొదటైనా చివరైనా చెప్పగలను ఒకటే మాట. ఆ దినం ఈ ఆలయము ప్రతిష్ఠ చేయబడిన రోజు నాకు ఎంతమంది ఉన్నారో నాకు గుర్తుంది. ఈ రోజు ఈ ఆలయంలో ఎవరున్నారో కూడా నాకు చాలా కొద్ది మంది. ప్రతిష్ఠ చేయబడిన రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఈ ఆరాధనలో ఈ గుడి వైపు చూడని మన ప్రజలు ఉన్నారు కదా. ఇదే దేవుడి పేరుని ఇప్పుడు భోజనం చేస్తారు, తింటారు, తాగుతారు. ఎవరి కొరకు? ఏం సాధిద్దామని. ఎంత విచారకరమైన సంగతిది. ఈ ఆలయానికి గొప్ప ఎప్పుడంటే దేవుని పేరు పెట్టబడిన ప్రజలు ఈ ఇంటిలో చేరినప్పుడు దేనికి జంత. ఒక అందమైన బిల్డింగ్ లో ఎవరు నివాసం లేకపోతే అది 4 రోజులకి పాడైపోతుంది. అందుకే అక్కడ పౌలు రాశాడు, ఎవడైనా దేవుని ఆలయంలో పాడు చేసిన ఎడల దేవుడు వారిని. మనం ఏ పని కొరకైతే ప్రతిరోజు వెళ్తామో ఆ భూమి వ్యవసాయం చేయబడాలి అంటే ఆ భూమికి ఏం కావాలి? నీళ్లు కావాలి. ఆ నీళ్ళు ఎక్కడ నుండి వస్తాయి? అది పై నుండి వస్తుంది, మరి భూగర్భంలో నుండి వస్తుంది. భూగర్భంలో నుండి నీళ్లు రావాలంటే పైకి వర్షము పడాలి. అది ఇక్కడ చెప్తున్నాడు ఆయన. సొలొమోను రాజు ఆయన వ్యక్తిగతంగా ఒక వ్యక్తి పాపం చేస్తే క్షమించబడతాడు, అది ఓకే. కానీ ప్రజలు బ్రతకాలంటే అతని జీవనానికి అవసరమైనటువంటి వర్షము, నీళ్లు దేవుడు ఇవ్వాలి. కాబట్టి అక్కడ ప్రజలకి చెప్తున్నాడు, ప్రజల గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఓ ప్రజలారా, నీవు బ్రతకాలి, నీ కుటుంబాన్ని పోషించుకోవాలి, నీవు గొప్పగా ఈ భూమి మీద బ్రతకాలి అంటే దేవుడు నీకు ఇచ్చిన భూమి అది సమృద్ధి అయినటువంటి పంటలు ఇవ్వాలి అంటే నీకు వర్షం కావాలి. ఆ వర్షం కావాలంటే నీవు దేవుని దగ్గర వచ్చి నీవు కట్టుకున్న మందిరంలో దేవుడికి నీవు ప్రార్థన చేయి. ఇది చెప్పండి తల్లులారా, మీ వాళ్ళకి ఈ తల్లులకు చెప్తున్నారు. యాజక సమూహంలో ఉన్నటువంటి వారు ఈ కీర్తన రాశారు. ఈ కీర్తన ఇది దావీదు రాసింది కాదు, ఇది కోరాహు కుమారులు రాశారు. వీరు ఎవరంటే దేవుని మందిర పరిచర్యలో ఈనాడు మేము ఎలా వాడబడుతున్నామో అలాంటి పరిచర్య చేసే ప్రజలు అన్నమాట. దేవుని మందిరము పాడైనప్పుడు, దేవుని మందిరము శిథిలమై వారు తిరిగి దేవుని మందిరానికి బానిసత్వంలో నుండి బయటకు వచ్చి తిరిగి యెరూషలేము మందిరమునకు వచ్చిన తర్వాత ఆ మందిరం యొక్క ఔన్నత్యాన్ని గురించి వాళ్ళు రాసుకుంటూ వచ్చారు. ఈ కీర్తనకి చాలా అర్థాలు ఉన్నాయి. 2 చెప్తాను. ఒకటి, ఈ కీర్తన ఇది యేసుక్రీస్తు ప్రభు ఈ సంఘం ఎత్తబడిన తర్వాత, అంటే యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ స్వరక్తం ఇచ్చి కొనబడిన ఈ సంఘము ఆయన రాకడలో ఎత్తబడిన తర్వాత ఈ భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నాడు. ఆ పరిపాలన దృష్టిలో పెట్టుకొని రాసిన కీర్తన అని భక్తులు తెలియజేస్తున్నారు. ఈ కీర్తనని 1000 ఏళ్ల పరిపాలన దృష్టిలో
దృష్టిలో ఆ 1000 ఏళ్ల పరిపాలనలో నువ్వు ఉండాలా, నీ కుటుంబం ఉండాలా, ఎవరు కూడా విడవబడకూడదు. అది దేవుని ఉద్దేశం. ఈ కీర్తనకి ఒక టైటిల్, ఈ కీర్తనకి మనం ఒక అంశాన్ని చేర్చినట్లయితే ఈ కీర్తన ఏం చెప్తుందంటే, ప్రభువా నేను నీ ఇంటికి వస్తున్నాను. నేను నీటికి కాదు, నా ఇంటికి నేను వస్తున్నాను. నా ఇల్లు ఎక్కడ? పరలోకము. మన ఇల్లు ఎక్కడ ఉంది అంటే పౌలు చెప్తాడు, మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ మన ప్రభువైన యేసు రాకడ కొరకు మనం కనిపెట్టుచున్నాము. హల్లెలూయా. ఈ కీర్తనలో మొదటి వచనాన్ని మనం చూస్తాము. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, నీ నివాసములు ఎంత రమ్యములు. దేవుని యొక్క మందిరముని ఆయన వర్ణిస్తున్నాడు. ఆయన నివాసం ఎంత రమ్యమైనది తెలుసా? యెషయా గ్రంథము 2-3 వచనాలు చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో యెషయా భక్తుడు మనలాగానే ఆరాధన చేయడానికి దేవాలయంకి వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు ఆ ఆరాధనలో ఒక దృశ్యాన్ని ఆయన చూస్తున్నాడు. ఆ దృశ్యం ఏంటంటే, అక్కడ కెరూబులు సెరూబులు పాటలు పాడుతూ దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. ఎలా పాడుతున్నారు వాళ్ళు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి అవి యెహోవా పరిశుద్ధుడు అనే దూతలు గాన ప్రతిగానములు చేయించున్నారు. అక్కడ ఎవరెవరున్నారు? సెరూబులు కెరూబులు ఉన్నారు. వీరు ఉన్నతమైన స్థానాన్ని వహించిన వారు సెరూబులు. ఈ కెరూబులు వారికి 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో తమ కాళ్ళని కప్పుకున్నారు, 2 రెక్కలతో తమ కళ్ళను మూసుకున్నారు, 2 రెక్కలతో వారు ఎగురుతున్నారు. కారణం ఏంటంటే ఆ పరిశుద్ధతలో వారు నిలవబడలేరు, ఆ మహిమని వారు చూడలేరు. అందుకే రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు, కళ్ళు కప్పుకున్నారు, ఎగురుతూ పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములు వారు చేస్తున్నారు. అంత అందమైనది దేవుని యొక్క మందిరము. దీన్ని అలా చూడాలి మనం. ఈ మందిరాన్ని ఈ కీర్తనకారుడు రాస్తున్నప్పుడు దాని యొక్క నివాసములు ఎంత రమ్యములు అని వర్ణించే క్రమంలో మరొకటి మనం చూస్తాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మీరు చూసినట్లయితే ఆ మందిరము దాని యొక్క ఔన్నత్యాన్ని ఆయన వర్ణించే క్రమంలో ప్రకటన గ్రంథము యోహాను భక్తుడు రాశాడు. 21వ అధ్యాయము 19వ వచనంలో ఇలాగ ఉంది. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కచ్చబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. హల్లెలూయా. ఈ దేవాలయము ఎవరి పేరు పెట్టబడింది? దేవుని నామం పెట్టబడిన మందిరం ఇది. పరలోకములో అక్కడ ఉంది. ఆ దేవాలయము ఎవరిది అంటే అక్కడ రాయబడింది, ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు అని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ కీర్తనకారుడు ఈ కీర్తనని రాస్తూ రండి మళ్ళీ 84వ కీర్తనకి. ఈ నివాసము దేవుని మందిరము అది సుందరమైనది, అద్భుతమైనది మరియు మహిమ కలిగిన దేవాలయముగా ఆయన చూస్తున్నాడు. 2వ వచనంలో 84వ కీర్తన 2వ వచనంలో యెహోవా, నేను చదువుతాను, మీరు జస్ట్ వినాలి అంటే, మీరు మళ్ళీ చదవకండి, నేను మాత్రమే చదువుతాను, మీరు చూడండి. 84వ కీర్తన 2వ వచనం, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయించున్నవి. తన వ్యక్తిగత విశ్వాసం యొక్క ప్రదర్శన ఇక్కడ జరుగుతుంది. ఈ కీర్తనకారుడు ఈ కీర్తనని రాస్తూ
దేవుని మందిరమును చూడాలని ఆశలో ఆయన తన హృదయము, తన శరీరము ఎలా స్పందిస్తుందో ఆయన రాసుకుంటూ వచ్చాడు. జీవము గల దేవుని మందిరమును దర్శించాలని నా హృదయము మరియు ఈ శరీరము ఏం చేస్తున్నవి? కేకలేస్తున్నాయి. హృదయము సంతోషిస్తుంది, శరీరము కూడా ఆనందముతో కేకలేస్తున్నది. ఎందుకని? జీవము గల దేవుని మందిరము లోనికి నేను వెళుతున్నాను. రెండవది, ఆ పైన ఉంది చూడండి, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. అంటే అర్థం తెలుసా? దీని అర్థం ఏంటంటే, దేవుని మందిరంతో నా జీవితాన్ని నేను ముడేసుకున్నాను అన్నాడు. దేవుని మందిరముతో నాకు సంబంధము లేనట్లయితే నా జీవితానికి విలువ లేదు. దేవుని మందిరముతో నేను ఏ దేవుని ఆరాధన చేయడానికి నిర్మించానో ఆ దేవుని మందిరములో నా అడుగులు కనుక లేకపోతే నాకు నా జీవితానికి విలువ లేదు అని చెప్తున్నాడు ఆయన. దేవుని మందిరం యొక్క ఆవరణమును చూడాలని నా ప్రాణము ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. సొమ్మసిల్లుచు అంటే తప్పున అన్నమాట. నేను వెళ్ళాలి అనే ఆరాటం ఆలస్యమైందని ఆదివారము ఆరాటపడుతుంది శరీరము. ఆదివారం వస్తుంది అంటే ఆరాధన అంటేనే ఆరాటపడుతుంది ఆ హృదయం, ఆ తపన. అది ఇక్కడ చెప్తున్నాడు ఆయన. దేవుని మందిరం అంటే అలా ఉండాలి మన స్పందన అని ఈ కీర్తనకారుడు తెలియజేస్తుంది. మనం చాలా ఈజీగా అనుమతులు వచ్చేస్తాం అంతే, పోదంలే మెల్లగా కదా. దేవుని మందిరం మనం కట్టుకున్నాం. 45 లక్షలతో కట్టుకున్న ఈ మందిరంలో 45 గంటలు కూడా మనం కనీసం మన జీవిత కాలంలో ఇక్కడ ఆరాధన చేయని వాళ్ళు ఈ సంఘంలో ఉన్నారు. 1,00,000తో గంట, 1,00,000కి ఎన్ని గంటలు కదా? డబ్బు ఖర్చు పెట్టగలవు, ₹1,00,00,000 పెట్టి గుడి కట్టగలవు, కానీ గంట సేపు దేవుని సన్నిధిలో గడపడానికి మనం సహకరించట్లేదు. దానికి విలువ లేదు, దానికి అర్థం లేదు. భూమి మీద జరిగే ఈ కట్టబడిన ఆలయములో జరిగే ఈ ఆరాధన దేనికి గుర్తు తెలిసిన? యుగ యుగాలు దేవుడితో మనం ఉండబోయే ఆ పరలోక రాజ్యములో ఉండే దానికి భూమి మీద జరిగే ఈ ఆరాధన ఒక నమూనా వంటిది. మీకు చెప్పాలా? ఇప్పుడు తీయండి, అర్థం కావాలి కదా. కొరింథీ అపోస్తలుడైనటువంటి యోహాను రాసిన ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం తీయండి. ప్రకటన గ్రంథము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందనని నాతో చెప్పాను. ఎవరా 7 ముద్రలు విప్పగలిగిన వాడు? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. పరలోకంలో ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథంలో అనేక పేర్లు రాయబడ్డాయి. ఆ గ్రంథాన్ని విప్పగలిగిన వాడు ఎవరని యోహాను భక్తుడు చూస్తున్నప్పుడు, ఆయనకి ఎవరు కనబడకపోయినప్పుడు ఆయన ఏడుస్తున్నాడు. అక్కడ పెద్దల్లో ఒకడు వచ్చి, అయ్యా నువ్వు ఏడవకు, ఎందుకంటే ఈ గ్రంథంను విప్పగలిగిన వాడు ఒక్కడే, ఆయనే. అక్కడ రాయబడింది 6వ వచనంలో, సింహాసనమునకును ఆ 4 జీవుల పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచును. ఎవరి గొర్రె పిల్ల? లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్ల. సర్వమానవాళి పాప క్షమాపణ నిమిత్తమై సిలువలో బలియాగమైనటువంటి యేసుక్రీస్తు అను ప్రభువు, ఆయన గొర్రె పిల్లగా ఆయనని ఇక్కడ పరిచయం చేస్తున్నాడు యోహాను భక్తుడు. చేసిన తర్వాత ఏమైంది తెలుసునా? అక్కడ ఇక్కడ రండి, ఇప్పుడు 8వ వచనంలో, ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులు వీణలు ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు,
నీవు వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి హల్లెలూయా. ఈ ఊర్లో ఎన్ని వంశాలు ఉన్నాయి? బాధే కుటుంబాలు, గోరుగుల, చిలుక, బలికే, కురిమిల్ల, జక్కుల, పడిగం, పెరుమాళ్ళ, పులి, ఇంకా అమ్మ మేకల, ఓకే, చింతల. ఇక్కడ అమ్మలక్కల ఆవునుండి ఏముండే మీ ఇంటి కుటుంబాలన్నీ కూడా ఉన్నాయా లేవా? ఉన్నాయా? ఇక్కడ ఈ ఊర్లో ఎన్ని వంశాలు ఉన్నాయా? లేవా? పరలోకంలో కూడా మీ వంశం అంతా రాయబడింది. తెలుసా మీకు ఈ సంగతి? తెలుసా మీకు? నీ వంశము ఈ ఊర్లో మనం చాలాసార్లు, నేను ఒకటి మర్చిపోయానుకో, మీరు చెప్పారు కాబట్టి నాకు సులభమైంది. ఓకే, నేను గవ్వకుండా చెప్పుకుంటే ఒకటి మర్చిపోయాను అనుకో, అయ్యారికి మా గుర్తు లేరా అంటారా? నేను మనుషులే, మీరు మనుషులే. కానీ ఇక్కడ నీకు చెప్పినా చెప్పకపోయినా అక్కడ రాయబడాలి. ఆయన రాసుకోవాలి కదా. ఉందా ఆ మాట అక్కడ? ఇప్పుడు రండి, ఇక్కడ ప్రతి వంశంలోనూ ప్రతి భాషలు, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసినవి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఎక్కడ రాయబడింది? దేవుని జీవ గ్రంథమైనటువంటి ఆ గ్రంథములో, అది పరలోకములో దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథములో రాయబడింది. ఎవరి గురించి రాయబడిందండి? బందకొత్తపల్లిలో ఉన్న ఇప్పుడు మీరు చెప్పిన వంశాలన్నీ ఎవరు రాసుకుంటున్నారు? ఎవరు రాస్తారు? నేను రాసానా? ఎవరు రాస్తారు? అది దేవుడు రాయాలంటే దానికి అవకాశం ఇచ్చింది ఎవరు? మీరు, మనము. అంటే నీ వంశముతో, నీ కుటుంబాలతో నీవు దేవుని యొక్క సన్నిధిలో చేరి ఈ భూమి మీద కట్టబడిన ఈ ఆలయంలో నీవు ఆరాధన చేస్తున్నప్పుడు ఈ వంశంలో ఉన్న ఈ కుటుంబము ఈ రోజు నా మందిరంలో చేరి నన్ను ఆరాధించడానికి వచ్చిందని ఆయన రాసుకుంటున్నాడు అన్నమాట. నేను ముందే చెప్పాను మాట. పరలోకము అనేది ఎలా ఉంటుందంటే, ఆ పరలోకము అనేది భూమి మీద ఉన్న ఈ సంఘము ఒక నమూనా వంటిది. నేను అర్థమైందా? దానికి ఇంతవరకు చెప్పాల్సి వచ్చింది. ఈ భూమి మీద జరిగే ఈ ఆరాధనలు, భూమి మీద సంఘము, భూమి మీద దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి మనము పరలోకం యొక్క నమూనా ఈ భూమి మీద. అదే ఈ గ్రంథంలో ఉంది. ఎవరు ఈ గ్రంథమును రాసిన వాడు? జీవం కలిగిన దేవుడు. ఈ గ్రంథాన్ని విప్పిన వాడు ఎవరు? సర్వ మానవాళి కొరకై శిలువలో చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభు, వధించబడిన గొర్రె పిల్ల. ఎందుకంటే ఆయన రక్తంలో మనం కడగబడ్డాం కనుక ఆయనకి తెలుసు మనం ఎవరో. ఆయన పరిశుద్ధ స్వరక్తం ఇచ్చి కొనబడిన సంఘము, ఆయన రక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు కనుక మన పేరు ఆయనకు తెలుసు, మన వంశం తెలుసు, మన కుటుంబం తెలుసు, మన గ్రామం తెలుసు, ఈ గ్రామంలో ఉన్న విశ్వాసులు తెలుసు. ఎవరికి? యేసయ్యకి తెలుసు. ఆయనకు తెలియాలి అంటే దేవుడు మనకిచ్చిన ఈ మందిరంలో చేరి నీవు దేవుని ఆరాధించే గుంపులో, సంఘంలో ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు రండి, మళ్ళీ 84వ కీర్తనకు రండి. కీర్తనకారుడు ఎంత బాగా చెప్తున్నాడు. 3వ వచనం. హల్లెలూయా. ఎప్పటిసేపు మిమ్మల్ని పంపిస్తాను. 3వ వచనం. సైన్యములకు అధిపతి అగు యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవెలలకు గూటి స్థలము దొరికెను. దీని అర్థం ఏంటి తెలుసా? దీని అర్థం ఏంటంటే, ఈ కీర్తనకారుడు ఆ పిచ్చుకల్ని, ఆ వాన కోవెలను చూసి ఒక విధంగా ఈయన అసూయపడుతున్నాడు. ఈ కీర్తనకారుడు, నీ బలిపీఠం వద్ద ఆ పిచ్చుకలకి భద్రత దొరికిందయా, వాన కోవెలకి భద్రం దొరికింది.
ఎంత భాగ్యం సంపాదించుకున్నాయి, అవి ఎంత నీ చేతులు అవి చాలా భద్రంగా ఉన్నాయి. ఏమని రాయబడింది? నీ బలిపీఠంలో పిచ్చుకలకు నివాసము దొరికెను. నివాసం అంటే వాటి జీవితము దేవుని బలిపీఠం దగ్గర ఉంది. అవి నిర్ణయించుకున్నాయి. పిచ్చుకలు అన్నిటికంటే చాలా చిన్నవి. ఊర పిచ్చుకలు మనం చూస్తాం కదా, అవి ఎక్కడున్నాయి? దేవుని మందిర బలిపీఠం దగ్గర నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. ఎందుకు ఆ మాట రాశాడంటే, పూర్వకాలం అనగా ఇశ్రాయేలు ప్రజలు బలులు అర్పించేటప్పుడు, హల్లెలూయా, బలులు అర్పించేటప్పుడు ఆ బలి అర్పణ జరిగిన తర్వాత ఆ బలిపీఠము దగ్గర పడినటువంటి గింజలు, అక్కడ పడినటువంటి ఆ బలి మాంసం సంబంధించినటువంటి వాటన్నిటిని ఏరుకొని తినడానికి ఆ పిచ్చుకలు అక్కడికి వచ్చేవి. ఇక్కడ ఆహారం దొరుకుతుందని ఆ పిచ్చుకలకు తెలుసు కనుక అవి బలిపీఠం దగ్గర యాజకుడు తప్ప ఇంకొకరు అక్కడికి ఎవరు రారు. అది చాలా భద్రమైనది. ఈ ఆలయంలో మీరు అందరూ తిరిగాడుతారు, ఇక్కడికి రాగలరా? అందరం రాము అక్కడికి. అక్కడ సేఫ్టీ ఉంటుంది. అందుకే మన దేవాలయాల్లో పిచ్చుకలు గూళ్ళు పెట్టుకుంటాయి, తీసేది వాటిని ఉంచాలి. అది అందం దేవాలయానికి. పిచ్చుకలు మన గుడిలో నివాసం ఉంటున్నాయంటే ఈ మందిరములో ఆరాధించే ప్రజలు ప్రేమ కలిగిన వారిని, ఆతిథ్యం ఇచ్చే వారిని, ప్రకృతిని ప్రేమించే వారిని, దేవుడి బిడ్డల్ని ప్రేమించే వారిని అర్థం. మీ గుడిలో ఉన్నాయా? అడుగుతున్నా, అడుగుతున్నారు కదా. ఇక్కడ ఉంది, ఇటువైపు, అటువైపు. ఇక్కడ పెట్టలేదు అవి. మీరు చూసారా? ఆలయాలు చూడండి, సర్వసాధారణంగా హాల్లో పెట్టవు పూలు, ఇటువైపు పెడతాయి. ఆల్టర్ వైపు ఉన్న వైపే ఎక్కువగా పిచ్చుకలు. మీరు సర్వసాధారణంగా ఏ గుడిలో మాక్సిమం 99% దేవాలయం హాల్లో పూలు పెట్టవు. ఇట్లాంటి షాండిలియర్ లైట్స్ ఉన్న కాడ ఇటువైపు మాత్రమే పిచ్చుకలు వచ్చి నివాసం గూడు కట్టుకుంటాయి. ఎందుకంటే ఇక్కడ భద్రత ఉందని వాటికి తెలుసు, ఇక్కడ ఆహారం ఉందని వాటికి తెలుసు, ఇక్కడ నా పిల్లలకి సెక్యూరిటీ ఉందని ఆ పిచ్చుకలకు తెలుసు. ఆ పిచ్చుకలు చూసి ఆ కీర్తనకారుడు అంటున్నా, అయ్యో వీటికి ఎంత భాగ్యం దొరికిందయ్యా. ఈ పిచ్చుకల్ని నీవు ఇలా పోషించేవాడివైతే వాటిని కంటే నీ రూపంలో చేసుకున్నటువంటి నాకు ఇంకెంత భాగ్యము దొరుకుతుంది అని ఆశపడుతున్నాడు ఆయన. రెండవది ఇంకోటి ఉంది అక్కడ, రెండవ లైన్ లో, పిల్లలు పెట్టేటట్టు వారు కోవిలలకు బూటి స్థలము దొరికెను. హల్లెలూయా. వారు కోవిలు తెలుసు కదా మీకు. అవి ఎక్కడ పెడితే అక్కడ పిల్లలు పెట్టవు. అవి పిల్లలు పెట్టాలంటే ఆ పిల్లలు పెట్టబడిన ఆ పిల్లలు అవి చాలా భద్రంగా ఉండాలి. వాటికి భద్రత కావాలి, వాటికి క్షేమం కావాలి, అవి పోషించబడాలి. ఆ స్థలం ఎక్కడ అని చూసినప్పుడు అది దేవుని మందిరము అని వాటికి తెలిసింది. అక్కడ భద్రతతో పాటు అక్కడ ప్రశాంతత ఉంటుంది, అక్కడ ఆహారం దొరుకుతుంది ఆ బలిపీఠం దగ్గర. అందుకే అక్కడ ఆ కీర్తనకారుడు ఆ బలిపీఠమును వర్ణిస్తూ, ఆ బలిపీఠం దగ్గర ఉన్న పిచ్చుకలు వారుకోగలికి దొరికిన భాగ్యము నాకు కూడా దొరికితే వాటి ఎంత బాగుండు అని అనుకొని వాటిని మన ముందు పెట్టాడు. అందుకే ఈరోజు ఈ పిచ్చుకలకి వానకోలకి ఇంత భద్రత దొరికితే ఆయన పరిశుద్ధ స్వరక్తమిచ్చి కొనబడిన సంఘము మనకెంత భద్రత ఉంది దేవునిలో, మనకెంత భాగ్యం ఉంది దేవునిలో, మనకెంత సెక్యూరిటీ ఉంది దేవునిలో, మన దేవుడు ఎంత పోషించేవాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఒక మాట చెప్పాడు. ఇక్కడ పిచ్చుకలు ఉంది కదా, అక్కడ కూడా అదే చెప్పాడు యేసయ్య. ఏమని చెప్పాడంటే, మత్తయి సువార్త, అవి విత్తవు కోయవు కొట్టులో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమ, దేవుని ప్రజల, ఈ పంచభూతాలను సృష్టించినటువంటి దేవుడు, దేవుని మందిరమును ఆధారం చేసుకునే పిచ్చుకలు వానకోలు ఒక వాయి, వీటన్నిటిని మన ముందు పెట్టి మనల్ని ప్రభు ఎలా చూస్తున్నాడంటే, ఈ సృష్టి కంటే, ఈ జీవరాశుల కంటే మీరు ముఖ్యమైన వారు, నా వారు. ఎందుకు నా వారు మీరు అంటే, నా పరిశుద్ధ రక్తం ఇచ్చి మిమ్మల్ని
నా కొరకు నేను సంపాదించుకున్నాను. మనం విలువ పెట్టి కొనబడిన వారు, కనుకనే ఎప్పుడు తెలుసా, ఈ ఆలయము ఇలా ప్రజలతో నిండి ఉన్నాం. ఆమేన్. ఆమేన్. ఈ పండుగలో మనం చేయాల్సిన పని ఏంటంటే 6 దినాలు నీవు పని చేసుకో, 7వ దినము నీ కుటుంబంతో కలిసి దేవుని సన్నిధిలో ఆరాధన చేయి. ఆమేన్. దానివల్ల ఏం జరుగుతుంది తెలుసా, నీవు దేవుని మహిమపరుస్తావు, ఈ ఆలయం యొక్క ఘనతని నీవు ప్రజలకు తెలియజేస్తావు, దేవునితో నీ సంబంధాన్ని పునరుద్ధరించుకుంటావు. 6 దినాల్లో మనం మానవ బలహీనతలో చేసిన దోషము పాపం అక్కడ క్షమించబడి తిరిగి నీవు సమాధానపరచబడి నూతన శక్తితో లోకంలో దేవుని కొరకు బ్రతకగలవు. ఈ మందిరం యొక్క గొప్పతనం అది. ఇది ఆశామాషిగా చూడకూడదండి. ఇది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం. ఇది ఇలాంటి మందిరం లేనటువంటి వారు బోధంత మంది ఉన్నారు. మీకు కూతవేటు దూరంలో ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లు పోతే గత 15 సంవత్సరాలుగా చెట్ల కింద ఆరాధన చేసే వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసా, ముండ్రాయి దాటి కొడకల్లో పోతుంటే చింతల తండ ఉంది. అక్కడ చింతల తండ, ముండ్రాయి దాటి ఆడ పాలకుర్తి రోడ్ ఉంది, కొంచెం ముందు పోతే ఒక తండ వస్తుంది, సీఎం తండ. ఆ తండాలో 4 కుటుంబాలు ఉన్నాయి, విశ్వాసులు, 1-2 కుటుంబాలు. ఆ రోడ్డు పక్కన గవర్నమెంట్ నాటిన చెట్లు ఉన్నాయా, ఆ చెట్ల కింద ఆదివారము సాపలేసుకొని ఆరాధన చేసిన గత 10 సంవత్సరాల నుండి విశ్వాసం. ఎంతో దూరం లేదు. నీకు దేవుడు ఒక చక్కటి ఆలయాన్ని ఇచ్చాడు. సంఘం ఆలోచన చేయాలి, సంఘంలో ఉన్న కుటుంబాలు ఆలోచన చేయాలి, ఈ సంఘంలో ఉన్న పురుషులు, పెద్దలు, తండ్రులు ఆలోచన చేయాలి. నీ దేవుని మందిరముతో నీ సంబంధం ఎలాగ ఉంది. పిచ్చుకలకి పోషించే దేవుడు, వాన కోవల్ని పోషించే దేవుడు నీ కొరకు నా కొరకు ప్రారంభించి పరలోకాన్ని విడిచి మన కొరకు ప్రారంభించిన దేవుడు మనల్ని పోషించలేడా? పోషిస్తాడు ఆయన. మనం నమ్మాలి, అంతే, విశ్వసించాలి, దాన్ని మనం నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని మందిరముతో నీ సహవాసాన్ని, నీ సంబంధాన్ని పునరుద్ధరించుకొని నీవు లోకములో దేవుని బిడ్డలుగా బ్రతకాలి. ఈ పండుగలో మనం చేయాల్సినటువంటి పని, సొలొమోను మందిరాన్ని చూశాడు ఆయన చాలా గొప్పగా. ఈ కీర్తనకారుడి మందిరాన్ని చాలా గొప్పగా చూశాడు. అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఈ ఆలయానికి ఘనత ఎప్పుడంటే జీవం కలిగిన, ఆత్మ కలిగిన ప్రజలు, ఈ శరీరం అనే దేవాలయంలో దేవుని ఆత్మ చేత నింపబడి నడిపించబడుతున్న ప్రజలు వచ్చి ఇక్కడ ఆరాధన చేసినప్పుడు ఈ ఆలయానికి ఘనత, పేరు, అలాంటి సంఘము, ఈ టవర్ ఎంత పైకుందో అంతకంటే గొప్పగా నీ పేరు వినపడుతుందండి. ఈ టవర్ దీనికి కనబడుతుంది అంతే, కానీ సంఘము సాక్ష్యము భూమిని అంతముల వరకు వినపడాలి అంటే నీవు దేవుని మందిరంలో దేవునితో కలిసి ఆరాధించే కుటుంబాలుగా మనం రూపాంతరము చెందాలి. ప్రార్థన చేస్తున్నాము. తలలు వంచి